తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. నమస్కారం. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. మాకు తెలుసులేరా. విషయం కోర్టులో ఉంది. ఆ విషయం మాకు తెలుసులే. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. నాకు తెలీదమ్మా. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. సార్, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందరికీ డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని ఇప్పుడు ఆమె ఏది మాట్లాడినా ఇల్లీగల్ అవుతుందంట. ఈమె చేసిన బెట్టింగ్లు యాప్లు ఇల్లీగల్ కాదు. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది ప్రమోషన్ మీద ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? డెఫినెట్ గా ఇది తప్పు. ఆడదాని విన నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది రా బాధ ఏంటో. ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. హ్యూమన్ రైట్స్ వచ్చిందండి వయ్యారి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్. ఎంజాయ్ లైఫ్. పండగ బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. కోఆపరేట్ చేస్తానంట. ఇన్వెస్టిగేషన్ కి నేను కోఆపరేట్ చేస్తున్నాను. కోఆపరేట్ చేయకుంటే ఇట్టుండే మెడలు ఇట్టొచ్చా ఎనికించుతారు మెడలో. ఇంకోసారి కోఆపరేట్ చేయకుంటే ఇట్టుండే మెడలు ఇట్టొచ్చా ఎనికించుతారు మెడలో. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎందుకంటే మనం చేసినటువంటి లంగా పని, మనం చెప్పినటువంటి తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఈ యొక్క ఇంత పెడితే ఇంత వచ్చాది, ఇంత పెడితే ఇన్ని లక్షలు వచ్చాయి, మీరు 10,000 పెట్టండి 10 లక్షలు వచ్చాది, బొంగు పోసాడు అని చెప్పి వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మన ప్రజలందరినీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించి మోసం చేశా కాబట్టి రాష్ట్రంలో నువ్వు ఏమి మాట్లాడతావులే చెప్పు. నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సహకరించావంట. ఎవడు కోసం సహకరించావు? నువ్వు ఎన్ని కోట్లు దొబ్బినావు? యాప్ల దగ్గర, బెట్టింగ్ యాప్ల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు దొబ్బినావు? పోలీసులకు నీ సపోర్ట్ కాదు, పోలీసులకి ఏంది నువ్వు ఇచ్చేది బొంగు సపోర్టు.
పోలీసులకు నువ్వు సపోర్ట్ ఇచ్చేదేందమ్మా? నువ్వు ఒక హంతకురాలివి. వరకు 100 మర్డర్లు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి నువ్వు ఒక హంతకురాలివి, హంతకుడు చేసేటువంటి పని చేసినావు నువ్వు ఇప్పుడు. చచ్చిపోతున్నా. నిన్ను నమ్మి బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ వేసి ఎంతమంది చనిపోయినారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాళ్ళని ఏమన్నా తిరిగి తీసుకొని రాగలుగుతావా? ఎంతమంది అప్పుల పాలైనారు? ఎంతమంది అప్పుల పాలైనారు? వాళ్ళ అప్పులు ఏమన్నా కడతావా? ఎంతమంది పొలాలు అమ్ముకున్నారు? వాళ్ళకి మళ్ళా పొలాలు ఏమన్నా కొనిచ్చావా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. వీడికి చెప్పు సమాధానం. సహకరించావంట. ఎవడు కోసం సహకరించావంట? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.